హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో అంబుజా సిమెంట్ లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, సపోర్ట్ రెసిస్టెన్స్, టార్గెట్స్, అంతేకాకుండా ఈ స్టాక్లో ప్రజెంట్ మార్కెట్ కండిషన్లో ఎంట్రీ అవ్వచ్చా, లేదా ఆల్రెడీ మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, అంతేకాకుండా ఈ స్టాక్ని ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు, ఆర్ ఇఫ్ ఈ స్టాక్ ఫాల్ అవుతే ఒక ఎగ్జాక్ట్ స్టాప్ లాస్ లెవెల్ ఏంటి అనే వాటి గురించి చాలా సింపుల్ వేలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఆ తర్వాత మీకు ఈ స్టాక్ పైన ఒక క్లియర్ వ్యూ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇక స్టాక్లో కనుక వెళ్తే ఈ స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ని, అదేవిధంగా చార్ట్ ప్యాటర్న్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజెస్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 50-డే ఈఎంఏ అయితే న్యూట్రల్గా చూపిస్తుంది, కానీ 200-డే ఈఎంఏ అయితే బులిష్ ట్రెండ్ చూపిస్తుంది. ఇట్ మీన్స్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే బుల్లిష్, బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కన్సాలిడేషన్ ఫేస్ అని చెప్పొచ్చు. ఐ థింక్ ఇట్స్ ఇండికేటింగ్ పొటెన్షియల్ కన్సాలిడేషన్ బిఫోర్ ద నెక్స్ట్ మేజర్ మూవ్, రైట్? సో ఈ స్టాక్ యొక్క ట్రెండ్ ఈ విధంగానైతే కనిపిస్తుంది. సో ఇక మనం ఈ స్టాక్ యొక్క సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్, టార్గెట్స్, ఎంట్రీ, ఎగ్జిట్, హోల్డ్, అదేవిధంగా స్టాప్ లాస్ ఏంటి అనేవి చూసేద్దాం. సో మేజర్ సపోర్ట్ అయితే 590 లెవెల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మేజర్ రెసిస్టెన్స్ అయితే 650 లెవెల్ అయితే అవుతుంది. షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే 650 అవుతుంది. మీడియం టర్మ్ టార్గెట్ అయితే 700+ అయితే అవుతుంది అనమాట. సో ఇకపోతే కరెంట్ మార్కెట్ కండిషన్లో ఈ స్టాక్లో ఎంట్రీ అవ్వచ్చా అంటే, యాజ్ ఆఫ్ నౌ నేనైతే వద్దు అని చెప్తాను. బట్ రిస్కీ ప్లేయర్స్ అయితే ఎంట్రీ అవ్వచ్చు. స్టాక్ కనుక 623 అబోవ్ సస్టైన్ అయితే, ఆర్ బై ఆన్ డిప్స్ లైక్ 590 లెవెల్ కనుక టెస్ట్ అయితే అక్కడ మీరు ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. రిస్కీ ప్లేయర్స్ అయితే ఎంటర్ అవ్వచ్చు. ఈ స్టాక్లో నుంచి మీరు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు అనే దాని గురించి చెప్పాలంటే, ఇఫ్ మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే మీరు స్టే ఇన్వెస్టెడ్. అలా కాకుండా షార్ట్ టర్మ్ కోసం లైక్ స్వింగ్ ట్రేడింగ్ కోసం ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, మీరు లైక్ మేజర్ రెసిస్టెన్స్ 650 లెవెల్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఈ స్టాక్లో లాంగ్ టర్మ్ బయాస్తో ఎవరైతే ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు హోల్డ్ చేయవచ్చు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే స్టాప్ లాస్ 590 అయితే అవుతుందన్నమాట. సో ఇది ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.